ధ్యానక్రియ ధ్యానం చేసుకోవచ్చు. ఇట్లా కూర్చొని సత్సంగం అంటే సత్య వస్తువుతో సత్యాన్ని ఎప్పుడు అన్వేషిస్తూ సత్య జిజ్ఞాసతో సత్య దర్శనం చేస్తూ సత్యాన్ని నీవుగా అన్వేషిస్తూ తెలుసుకోవటమే ఈ యొక్క కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ రకంగా తెలుసుకొని ఈ 4 రకాల పద్ధతుల్ని అవలంబించిన వాడు మానవుడు మానవత్వం నుంచి ఆత్మ స్థాయి నుంచి పరమాత్మ స్థాయికి అలంకరించగలడు అని చెప్పి మనకు మహాభారతం ఒక పెద్ద అద్భుతమైనటువంటి మహాభారతం. రామాయణానికి కథానాయకుడు మరి రామచంద్ర ప్రభు, భారతానికి కథానాయకుడు శ్రీకృష్ణుడు. అందుకాటి ఈ రాముడు కృష్ణుడు ఇద్దరు కూడా మనకి గొప్ప కథానాయకుడు. ఎందుకంటే రాముడు మానవ జీవితం మరి సాఫల్యం చెందాలి అంటే ఎట్లా అనే దానికి ఆదర్శంగా రాముడు రామతత్వం అంతా మనకు ఉన్నది. అట్లాగే కృష్ణుడు కృష్ణతత్వం అంతా కూడా మానవ జీవితం అసలు పరిపూర్ణం కావటం ఎలా అంటే దానికి మనకు మహాత్ములు చెప్పే వచనం అంతా ఏమిటంటే మానవ జన్మ పరిపూర్ణం కావాలంటే ఆత్మజ్ఞానం పొందాలయ్యా అని చెప్పి తేల్చారు. అందుకనే మనకి రామాయణం భారతం సారాంశం ఏమిటంటే చతుర్వేద పురుషార్థమును సాధించాలి మానవుడు అని చెప్పి తేల్చారు. ఎందుకంటే ఏది తప్పు ఒప్పు అని కాదు, ఇక్కడ ధర్మము అర్థము కామము మోక్షం ఈ 4 చతుర్వేద పురుషార్థాలు అంటారు. అంటే మానవుడు సాధించవలసింది ఏమిటంటే ధర్మంగా జీవించాలి. ఇది చాలా ప్రధానమైనది. ధర్మంగా జీవిస్తూ అర్థాన్ని అర్జించాలి. అర్థం అంటే ఏమిటి? ధనము, సంపదలు, బంగారం ఏదైనా కొను, స్థలము, భూమి ఏదైనా అర్జించు, ఇవన్నీ కూడా అర్థం కిందకే వస్తాయి. అందుకని లోకంలో అర్థం అంటే ధనం లేని వాడి మాట, అర్థం లేని వాడి మాట వ్యర్థం అని కూడా అన్నారు. అంటే అర్థం ఏమిటి? అర్థం అనేది అంత అవసరమే. అందుకనే అర్థాన్ని మన వాళ్ళు ఏమో వద్దని చెప్పరా, కానీ ధర్మాన్ని జోడించి ధర్మం బద్ధంగా దాన్ని నువ్వు ఎంత సంపాదించగలిగితే ఎన్ని కోట్లకైనా పడగలేదు, తప్పేం లేదు, కానీ ధర్మం ప్రకారం ఉండాలి అని చెప్పారు. అలాగే కామం. కామం అంటే ఏమిటి? కామం అనే విషయాన్ని మనం తీసుకుంటే కామం అంటే కోరికలు. కోరికలను ఎలా తీర్చుకోవాలి? ధర్మబద్ధంగానే తీర్చాలి. ధర్మం గాడి తప్పింది అనుకోండి, కోరికలన్నీ కూడా అవి పక్కదారి పోయి దానివల్ల అశాంతి వస్తుంది, శాంతి రావు. కాబట్టి కామం కూడా నీకు ధర్మబద్ధంగానే ఉండాలి. ఇక 4వది ఏమిటి? మోక్షం. మోక్షం అనేది ఈ మోక్షం అనేది ప్రపంచంలో ఎవరూ చెప్పనటువంటి ఒక మాట, మన భారతీయులు మాత్రమే ముఖ్యంగా చెప్పినటువంటి మాట. మోక్ష జ్ఞానము అనేది నిన్ను నువ్వెవరో ఎదిగితే నేను ఏమీ కాని ఆత్మని, అన్నీ అయి ఉన్నటువంటి పరమాత్మను నేనేనన్న ఆ స్థానాన్ని అలంకరించగలిగితే మనసు, అదే పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం ఎవడైతే పొందుతాడో అతను ఏ పని చేసినా కూడా అతను తామరాకు మీద నీటి పొట్టు అంటున్న రీతిగా అతనికి ఏ పాపము చిక్కుబడని చెప్పింది కృష్ణ పరమాత్మ. అందుకే శ్రీకృష్ణుడి జీవితం మనం తీసుకుంటే ఆయనకి 8 మంది భార్యలు, 81 మంది సంతానం, ఆయన రాజకీయ చతురత, అనేక రకమైనటువంటి యుద్ధాలు, కొన్ని వేల మందిని ఆయన స్వయంగా సంహరించడం జరిగింది. కొన్ని వేల మందిని పాండవుల చేత కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం 18 లక్షల సైన్యాన్ని మరి యమలోకానికి పంపించడం జరిగింది. అయినా ఆయనకి ఏమి అంటలేదు. కారణం ఏమిటంటే ఈ సృష్టి అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి క్రీడగా భావించి, ఆ క్రీడలో నేను ఒక పాత్రధారినే, నేను కావాలని జస్ట్ నటిస్తానికి ఇప్పుడు మీ ఊరు మేము వచ్చాం కరాలపాడు నుంచి, ఇక్కడ మేమేమి ఉండం, ఏదో గంట సేపు ఏదో మా పాత్రను మేము నటించి చక్కగా ఏదో ప్రసాదం నేను బయలుదేరిపోయేవాళ్ళమే, కానీ ఇది శాశ్వతం కాదుగా మాకు. అట్లాగే జీవితమే శాశ్వతం కాదని చెప్పి, జీవితమే శాశ్వతం కాదని మహాత్ములు తేల్చారు. అందుకనే ఈ సృష్టి అంతా కూడా ఒక భగవంతుని యొక్క ఒక ఆనంద సిద్ధి విలాసం అని చెప్పి తేల్చారు. ఎవరైతే ఆ తత్వాన్ని కనుక్కోగలిగితే మన వాళ్ళు కనిపెట్టారు. ఈ సృష్టి అంతా కూడా ఇట్లా ఉన్నదా. అందుకనే దీన్ని మనకు విష్ణుమూర్తి యొక్క ఆయన శంకరాచార్యులు ఒక అద్భుతమైనటువంటి ఆయన రూపాన్ని చూసి కొన్ని శ్లోకాలు రాశాడు. అవి ఏమిటంటే విష్ణుమూర్తి హాయిగా చక్కగా పడుకొని మనకి శ్రీరంగం కానీ
మరి అనంత పద్మనాభ స్వామిని కానీ ఆ పెద్ద పెద్ద దేవాలయాల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే ఆయన 3 ద్వారాల్లో ఆయన దర్శనం చేయాల్సి ఉంటుంది. సరే విగ్రహం పెద్దది కాబట్టి చేద్దాం. ఆయన చక్కగా నిద్రపోతున్నట్టుగా ఉంటాడు. యోగ నిద్ర అంట. నిద్ర అంటే మామూలు నిద్ర కాదు, యోగ నిద్ర. దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన చెప్పింది ఏమిటంటే, శంకరాచార్య మనకి గొప్ప గురువు శంకరాచార్యుడు, ఆయన మనకు అందించినటువంటిది ఈ సృష్టి అంతా కూడా విష్ణువు యొక్క స్వప్నం నడవబడుతున్నది. ఎట్లా ఇదంతా స్వప్నం? ఆయన యొక్క స్వప్నం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు సహజంగా మనకి నిద్రపోతాం. నిద్రలో మనందరం కలలు కంటాం. కలలు కంటే కానీ దేహం ఇక్కడే ఉంటుంది. కానీ మనం కళలో ఒక పాత్రను ధరించి ఒక పాత్ర మనం చేస్తా ఉంటాం. మిగతా వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాం. ఏవేవో చేయకూడని చేస్తాం, చేయాల్సినవి చేస్తాం. బాహ్యంలో ఈ జాగృతిలో ఏం జరుగుతుందో స్వప్నంలో కూడా అలానే అన్ని జరుగుతున్నట్టుగా మనసంతా ఫీల్ అవుతుంది. అయినా ఏమి కాకుండా ఉంటుంది, ఒక పాత్రని ధరిస్తుంది. అట్లాగే ఈ సృష్టి అంతా కూడా విష్ణువు యొక్క తత్వం చేత ఇదంతా కూడా సృష్టి ఆయన యొక్క స్వప్నం చేత నడవబడతా ఉన్నది. ఆ స్వప్నాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో ఇదంతా కళ, ఇదంతా మిథ్య అని తెలుసుకున్న వాడికి కోరికలు నశిస్తాయి. అతనికి ఏ ఎంపర్లాట ఉండదు. ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి చక్కగా ఆయన ఏమి తెలియనట్టుగా ఆయన నెలకొని ఉంటాడయ్యా అని చెప్పి ఆయనే బంధయుక్తుడు, ఆయనే కర్మాతీతుడు, ఆయనే గుణాతీతుడు, ఆయనే అన్నింటికి అతీతమైనటువంటి జీవితాన్ని పొందగలడు. అదే మోక్ష జ్ఞానం అని చెప్పి మహాత్ములు చేశారు. అట్లాంటి జ్ఞానాన్ని మనం పొందాలి అంటే అది మనకి పరంపరగా అందించడం జరిగింది. అందించిన విషయాన్ని మనం తెలుసుకోలేకపోతే దేవాలయం అనేది గొప్ప సంస్కారాలకి నిలువెత్తు నిదర్శనం. దేవాలయం